కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. కేరళ స్టేట్ యొక్క నేము కేరళ నుంచి కేరళంగా మార్చండి అనేసి. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా ఈ యొక్క ప్రపోజల్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడు వెంటనే కేరళ యొక్క స్టేట్ నేమ్ కేరళ నుంచి కేరళంగా మారిపోతుందా? అసలు ఒక స్టేట్ యొక్క నేమ్ని చేంజ్ చేయాలంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఏంటో అండ్ ఈ యొక్క నేమ్ చేంజ్ చేయడం వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్కి కొన్ని పవర్స్ అనేది ఇచ్చింది. ఈ పవర్స్ యూజ్ చేసుకొని బై లా ద్వారా పార్లమెంటు ఒక స్టేట్ని కొత్తగా క్రియేట్ చేయొచ్చు. 2 స్టేట్స్ యొక్క టెరిటరీని కంబైన్ చేసి ఒక కొత్త స్టేట్గా క్రియేట్ చేయొచ్చు. స్టేట్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు, స్టేట్ యొక్క ఏరియాని డిక్రీజ్ చేయొచ్చు, స్టేట్ యొక్క బౌండరీని ఆల్టర్ చేయొచ్చు, అదేవిధంగా స్టేట్ యొక్క నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఈ పవర్స్ అన్నీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్కి పవర్ అనేది ఇచ్చింది. స్టేట్ తనకు తానుగా ఓన్గా నేమ్ని చేంజ్ చేసుకోలేదంటే నో, చేంజ్ చేసుకోలేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే, దట్టు పార్లమెంట్ మాత్రమే ఈచ్ స్టేట్కి నేమ్ని చేంజ్ చేసే అవకాశం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్పించింది. సో అసలు ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ యొక్క నేమ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాయో ఫస్ట్ ఒక రెజల్యూషన్ని ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేయాలి. ఈ కేసులో కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫస్ట్ టైం ఆగస్ట్ 2023లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, కేరళ నేమ్ని కాస్త కేరళంగా మార్చండి అనేసి. బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మళ్ళీ దాన్ని అప్పటికి స్టాప్ చేసేసారు. అండ్ మళ్ళీ సెకండ్ టైము జూన్ 2024లో మళ్ళీ కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ యొక్క రెజల్యూషన్ అన్న బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. అక్కడ యునానిమస్గా ఈ యొక్క రెజల్యూషన్ని పాస్ చేశారు. దీని తర్వాత ఈ రెజల్యూషన్ అన్న బిల్లు కాస్త యూనియన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. యూనియన్ క్యాబినెట్ ఈ యొక్క ప్రపోజల్ని అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ వచ్చి ఈ యొక్క బిల్లుని మళ్ళీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి పంపిస్తారు, వాళ్ళ యొక్క వ్యూస్ ఏమైనా ఉంటే మళ్ళీ కనుక్కోవడానికి. ప్రెసిడెంట్ ఈ యొక్క బిల్లుని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రెఫర్ చేసిన తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క వ్యూస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం పీరియడ్లో ప్రెసిడెంట్కి చెప్పాలి. ఈ యొక్క వ్యూస్ అనేది నాట్ బైండింగ్, అంటే వీళ్ళ యొక్క వ్యూస్ చేంజ్ చేసినప్పటికీ కూడా ప్రెసిడెంట్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒకసారి వ్యూస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క రెజల్యూషన్ని ప్రెసిడెంట్ యూనియన్ క్యాబినెట్కి ఇస్తారు. ఒక్కసారి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ యొక్క రెజల్యూషన్ పైన వ్యూస్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ యూనియన్ గవర్నమెంట్కి ఇస్తారు. యూనియన్ గవర్నమెంట్ వచ్చి పార్లమెంట్లో ఈ యొక్క బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తారు. మన పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఏదర్ లోక్సభలో కానీ లేకుంటే రాజ్యసభలో కానీ ఈ యొక్క బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ బిల్ అనేది ఒక నార్మల్ ఆర్డినరీ బిల్లుగానే కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ బిల్లుని సింపుల్ మెజారిటీతో 2 హౌసెస్ కూడా పాస్ చేస్తాయి. ఒక్కసారి పాస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం, అంటే ఆమోద ముద్ర కోసం. ఒక్కసారి ప్రెసిడెంట్ కానీ తన అసెంట్ని ఇచ్చేశారు అంటే ఈ బిల్లు కాస్త లాగా మారుతుంది. లాగా మారిన వెంటనే కేరళ యొక్క స్టేట్ నేమ్ అనేది కేరళంగా మారిపోతుంది. ఆర్టికల్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడైతే ఈ కీ చేంజెస్ జరుగుతుందో ఆటోమేటిక్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ షెడ్యూల్లో మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ యొక్క నేమ్స్ అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడ బిల్ అనేది లాగా మారుతుందో ఫస్ట్ షెడ్యూల్లో ఈ యొక్క కేరళ అన్న స్టేట్ నేమ్ని కాస్త కేరళంగా మారుస్తారు. అదేవిధంగా మనకి 8th షెడ్యూల్ ఉంది. ఇందులో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసింది. ఇందులో కూడా కేరళని కాస్త కేరళంగా మారుస్తారు. ఒక స్టేట్ యొక్క నేమ్ని మార్చాలంటే ఇది మన కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. అయితే స్టేట్ లోపల ఉన్న సిటీ యొక్క నేమ్ని మార్చాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? సెంట్రల్ పర్మిషన్ కావాలా, లేకుంటే స్టేట్ తనకు తానుగా మార్చుకోవచ్చా? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ నేమ్ చేంజింగ్ వల్ల కేరళ స్టేట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది? కేరళ వచ్చి ఫస్ట్ నుంచే కేరళ యొక్క నేమ్ని కేరళంగా మార్చాలి అని ఫస్ట్ నుంచే కోరుతున్నారు. ఎందుకంటే మలయాళంలో కేరళని కేరళం అంటారు. మనం హిస్టారికల్ బేసిస్ చూసుకున్నట్లయితే మన ఇండియా మొత్తం కూడా స్టేట్స్ అనేది ఆన్ లాంగ్వేజ్ బేసిస్ మీద క్రియేట్ అయింది. 1 నవంబర్ 1956న స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఫస్ట్ లాంగ్వేజ్ బేసిస్ మీద క్రియేట్ అయింది మన ఆంధ్రప్రదేశ్. అదే లింగ్విస్టిక్ బేసిస్ మీద అన్ని స్టేట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు ప్రజెంట్ కేరళ కూడా తన యొక్క నేమ్ని మలయాళంలో కేరళం అంటారు, కాబట్టి మాకు కాన్స్టిట్యూషనల్ బేస్ అనేది కల్పించండి అని అంటున్నారు. అండ్ ఒక్కసారిగా కేరళ నుంచి కేరళంగా మారితే అన్ని అఫీషియల్ రికార్డ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే, వాటి యొక్క డాక్యుమెంట్స్లో కానీ, సీల్స్లో కానీ, లెటర్ హెడ్స్లో కానీ అన్నిట్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కూల్ బుక్స్లో కానీ, టెక్స్ట్ బుక్స్లో కానీ, గవర్నమెంట్ వెబ్సైట్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కేరళని కాస్త కేరళంగా మారుస్తారు. దీని యొక్క ఇంపాక్ట్ అనేది టూరిజం మీద కూడా ఉంటుంది. మనందరికీ తెలిసిందే కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటూ ఉంటారు, ఎందుకంటే అంత ఫేమస్ కేరళ అన్నది.
కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2024లో ఈ యొక్క రెజల్యూషన్ పాస్ చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి 2026 అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పాటు యూనియన్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ కోసం వెయిట్ చేసింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ యూనియన్ క్యాబినెట్ ఎందుకు అప్రూవ్ చేసింది అంటే మేలో కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇది ఒక పొలిటికల్ వ్యూగా కూడా చూడొచ్చు మనం. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.